అందరికి నమస్కారం అండి. నా పేరు వేలుపుల యాదగిరి. నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్ తిరుమల నుంచి మాట్లాడుతున్నాను. మన భారతదేశాన్ని నడిపించేది రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగాన్ని ఎలా పడితే అలా వాడుకునే శక్తి గానీ, దాన్ని మిస్‌లీడ్ చేసే శక్తి గానీ ఒక రాజకీయ నాయకుడికి ఉంది. మనం చూసే ఉంటాం. మన రాష్ట్రంలో కో కోర్టు జడ్జిల ఫోన్‌లు కూడా ట్యాప్ చేయబడినాయి. అంత పవర్ కూడా రాజకీయాలకే ఉంది. అదేవిధంగా ఒక రాష్ట్రం నుంచి గానీ, దేశం నుంచి గానీ ఉత్పన్నమైన సంపద మీద కూర్చొని అధికారం చెలాయించే అటువంటి అలాంటి ఛాన్స్ కూడా ఒక రాజకీయ నాయకుడికే ఉంది. అంతటి పవర్‌ఫుల్ రాజకీయాల్లోకి ఒక సామాన్యుడు, పేదవాడు, అదేవిధంగా చదువుకున్న వాళ్ళు, రాజకీయాల మీద అవగాహన ఉన్న సామాన్యుడు కూడా రావాలని చాలామందికుంటది. కానీ అలాంటి వాళ్ళకి కొన్ని అడ్డంకులొస్తున్నాయి. ఇలాంటివి చెప్తే వినేవాళ్ళు లేరనేది ఒకటి, డబ్బు విషయం మీద ముడిపడి ఉంటదనేది ఇంకో విషయం. ఇలాంటి సిట్యుయేషన్‌లో అలా డబ్బు తక్కువ ఖర్చులో ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవచ్చు, ఎలా రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు, ఓట్లు అడగొచ్చు అనే అంశంపై, అదేవిధంగా ఓటరు ఎలాంటి వాడిని ఎంచుకుంటే వాళ్ళ పరిస్థితి, ఒక పేదవాడి పరిస్థితి గానీ, ఒక సామాన్యుడి పరిస్థితి గానీ కొంచెమైనా ఎలా మారుతదనే విషయం మీద ఈరోజు మాట్లాడటం జరుగుతున్నది. ఎలాంటి నాయకుడిని ఎంచుకోవాలి? ఎలా ఈరోజు ఒక సామాన్యుడు గానీ, ఒక పేదవాడు గానీ ఎవరైనా సరే ఒక ఎలక్షన్‌లోకి పోవాలంటే చెప్తే వినేవాళ్ళు లేరని అనుకుంటుర్రు చాలామంది. కానీ చెప్తే వినేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు వరకు మన రాష్ట్రంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు ఇచ్చే హామీలు కన్నా వీళ్ళు ఎక్కువ హామీలు ఇచ్చిర్రు. ఆ హామీలని జనాలు విన్నరు, ఓట్లేసిర్రు. ఆళ్ళు వినే జనాలు ఉన్నారు. కానీ గైడెన్స్ చెప్పేవాళ్ళే లేరు. అప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయో, 3 ఆప్షన్లు ఉన్నాయో, ఆ 3 ఆప్షన్‌లలో కూడా పైసల మీదనో లేకపోతేనో మితిమీరిన హామీల మీదనో వాళ్ళు ఎల్లిర్రు కాబట్టి ఓల హామీలు బెటర్‌గా ఉన్నాయి. వాళ్ళని చూసి ఓటేసిర్రు. అక్కడ ఇనే జనాలు ఉన్నారు. కానీ చెప్పే నాయకుడే లేడు. అలాంటి పేదవాళ్ళకు మనం ఏ విధంగా చెప్పుకోగలిగితే తక్కువ ఖర్చుతోటి రాజకీయాల్లోకి వెళ్తాం, మంచి చేసే అంశాలను ఎలా చెప్పాలి, ఏ అంశాన్ని ఎంచుకుంటే కొంచెమన్నా మన విలేజ్ లెవెల్ వరకైనా మారుతదనే అంశాల మీద ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఒక నాయకుడు ఎలాంటి నాయకుడిని నువ్వు ఎంచుకోవాలి? మీ ఊర్లో ఒక పేదవాడికి అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందనే విషయం ఒక చదువురాని వాళ్ళకి గానీ, ఒక గొర్రెలు కాసుకునే వాళ్ళకి గానీ, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి గానీ తెలియట్లేదు ఈ రోజులలో. అసలు రాజకీయాలలో గెలిచిన నాయకుడు అనేటోడు అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని విలేజ్‌లో ఒక పోస్టర్స్ పెట్టైనా, ఒక డిస్‌ప్లే పెట్టైనా ఆ విషయాన్ని పేదలకు కూడా అందరికీ చెప్పే విధంగా నడుచుకునే నాయకుడిని ఎంచుకోండి. ఇంకో విషయం, మనం ఎంత పన్నులు కడుతున్నాం, మనం ఎంత మన వార్డ్ నుంచో లేదా మన విలేజ్ లెవెల్ నుంచో గవర్నమెంట్‌కెళ్తుంది, మనకి ఎంతొస్తుంది? అదేవిధంగా రాజకీయాలు చేస్తున్నప్పుడు, ఓట్లప్పుడు నాయకులు గానీ, పార్టీస్ గానీ ఎలాంటి హామీలు ఇస్తున్నాయి, వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్న అంశాలను కూడా పేదవాళ్ళకి తెలిసిపోయే నాయకునికి ఎయ్యండి. అదే పిల్లల విషయంలో కూడా, ఈరోజు నేను ఒక బీటెక్ గ్రాడ్యుయేట్‌ని. కానీ నాకు సరైన గైడెన్స్ లేదు. ఒక గెలిచిన నాయకుడు అనేటోడు మన పిల్లలకు 10th అయిపోగానే అసలు ఏం చదవాలి? ఏ వేలో పోతే తక్కువ టైంలో ఉద్యోగం వస్తది? ఏ వేలో పోతే నీకు ఎంత క్యాపబిలిటీ ఉంది? నువ్వు ఏ విషయంలో నీకు క్యాపబిలిటీ ఉంది? ఏ విధంగా ఎళ్ళాలి అనే గైడెన్స్ అనేది ఒక నాయకుడు అనేది ఆ పేద పిల్లలకు గానీ, సామాన్య పిల్లలకు గానీ కల్పిస్తే వాళ్ళకొక గైడెన్స్‌లాగా ఉండి వాళ్ళు ఏ వేని చూజ్ చేసుకోవాలనే అవగాహన వస్తది. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ అయిన తర్వాత కూడా ఏ కోర్సులలో మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఆ ప్లాట్‌ఫామ్స్ ఏందనే విషయం మీద కూడా అవగాహన కల్పించే నాయకుడిని మీరు ఎంచుకోండి. అదేవిధంగా మన గ్రామంలో అయినా సరే, మన వార్డులో గెలిచిన వాళ్ళైనా సరే ఒక ఆరోగ్యకరమైన, ఈరోజు హాస్పిటల్‌లో పోతే చాలా ఖర్చులవుతున్నాయి. ఒక వారానికో, 15 రోజులకో, నెలకో ఒక ఆరోగ్య దాని మీద ఒక సదస్సు ఏర్పాటు చేసి పేదవాళ్ళకి గానీ, సామాన్యులకు గానీ ఉపయోగపడే విధంగా ప్రొసీడ్ అయ్యే నాయకుడిని ఎంచుకోండి. అదేవిధంగా యువతకు స్పోర్ట్స్ కిట్స్ గానీ, వాళ్ళకు కావాల్సిన ప్రోత్సాహాన్ని అందించే నాయకుడిని సెలెక్ట్ చేసుకోర్రి. ఇంకోటేందంటే న్యాయపరంగా ఈ రోజులలో ఒక సామాన్యుడి మీద ఏదైనా చిన్న కేసు అయినా కూడా, ఏదైనా కూడా భయపడుతున్నారు. అసలు న్యాయపరంగా ఏం జరుగుతది? ఎలాంటి విషయం ఏ విధంగా మనం ఎదుర్కోవాలనే విషయం కూడా మనం అవగాహన కల్పించే నాయకుడిని ఎంచుకోర్రి. ఒక సామాన్యుడు ఎలక్షన్‌లో పోయేటప్పుడు కూడా మీరు ఇలాంటి ప్రాతిపదికనే ఎళ్ళండి. ఇలాంటి ప్రాతిపదికన ఎళ్ళినప్పుడు ఏమైతదంటే వాళ్ళు కొంతైనా ఫస్ట్ మారకపోయినా ఇంకోసారైనా మారే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ హామీలు ఇస్తుంది. మితిమీరిన హామీలు ఇవ్వడం వల్ల నెరవేర్చలేకపోతుంది. మీరు ఊళ్ళో ఉండి ఇవి చేయగలిగిన హామీలు, ఈజీగా ఇది చేయొచ్చు, అందించొచ్చు వాళ్ళకి. సో ఇలాంటి హామీలతోటే వెళ్ళండి. ఇంకో విషయం ఏందంటే, ఒక ముఖ్యమైన విషయం ఏందంటే, మనం ఓట్లు జరిగేటప్పుడు ఒక ఊళ్ళో ఉండే కార్యకర్తను గానీ, యువతను గానీ
ఎఫెక్ట్ చేసి అంటే వాళ్ళ ఏదో విధంగా వాళ్ళకు మీకు ఇది చేస్తాం, మీరు ఇది చేయండి, ఓట్లు మా తరపు నుంచి అడగండి, ఇది చేయండి, అది చేయండి కార్యకర్తలతోటి మితిమీరిన హామీలు ప్రజల కాడికి తీసుకొచ్చి ఓట్లు వేయండి ఈ పార్టీకి అని చెప్పిస్తున్నారు. కానీ ఓట్లు గెలిచిన తర్వాత ఆ నాయకుడు అనేటోడు ఈ పేదవాళ్ళకి అందట్లేడు. కానీ ఊళ్ళో ఉన్న మిమ్మల్ని ఓట్లు అడిగిన కార్యకర్త మాత్రం మీ ఊళ్ళో ఉంటాడు, వాడు దొరుకుతాడు, వాడిని పట్టుకోర్రి. వాడు ఓటు అడగడానికి వచ్చినప్పుడు అడగండి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత నీదేనా, నాకు రాకపోతే నా పథకం ఏదైనా నాకు అందకపోతే నిన్నే అడుగుతానే క్వశ్చన్ చేసి ఓటేయండి. అలాంటప్పుడు మాత్రం అది ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు పైసల కోసం ఆశపడితే మాత్రం అలాంటి క్వశ్చన్ నువ్వు చేయలేవు ఎప్పటికీ. పైసలు తీసుకోకుర్రి. నాకేదైనా పథకం మీరు ఇచ్చిన హామీలలో ఏదైనా పథకం నాకు అందకపోతే నేను నిన్నే పట్టుకుంటా అని కార్యకర్తను అడిగి ఓటేయండి. ఇది నేను చెప్పదలుచుకున్నానండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి.